ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల కిడ్నాప్లు వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ కంపెనీని స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని పాతాళానికి తొక్కేశారు. అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ పేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవ పట్టించారు. విషయాన్ని మీడియాకు చెబితే చంపేస్తామని బాధితుడిని బెదిరించారు. రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్, రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వాములుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగినా క్రియా హెల్త్ కేర్ దినాదినాభివృద్ధి చెందుతుండడం, యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమవడంతో భాగస్వాములు మొత్తం కంపెనీని కొట్టేయాలని పథకం వేశారు. వేణుమాధవ్ షేర్లను తమకు అమ్మేయాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేణుమాధవ్ గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ సీఈఓ చంద్రశేఖర్ను సంప్రదించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికి వేణుమాధవ్ పేరిట ఉన్న 4 లక్షల షేర్లను తన పేరిట తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నారు. భాగస్వాముల ఒత్తిడి, బెదిరింపులు పెరగడంతో వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించారు. 2018 నవంబర్ 22న వేణుమాధవ్ ఆఫీసు నుంచి తన కారులో ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై ఆయన్ను వెంబడించారు. గచ్చిబౌలి సమీపంలో బైక్లను అడ్డుపెట్టి కారును ఆపారు. ఆ వెంటనే కారులోకి చొరబడ్డారు. వేణుమాధవ్ అరిచేందుకు యత్నించగా తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పారు. వారిలో అప్పటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్తో పాటు మరికొందరు సిబ్బంది ఉన్నారు. నేరుగా సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి క్రియా హెల్త్ కేర్ భాగస్వాములు సీఈఓ బాలాజీ, గోల్డ్ ఫిష్ సీఈఓ చంద్రశేఖర్ అక్కడికి చేరుకున్నారు. దాంతో చంద్రశేఖర్ తన భాగస్వాములతో కలిసిపోయాడని, పోలీసుల సాయంతో తనను బెదిరించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. వేణుమాధవ్ను భయపెట్టేందుకు ఎస్ఐ మల్లికార్జున్ పక్క గదిలో వేరే కేసులో తీసుకొచ్చిన ఓ వ్యక్తిని తీవ్రంగా హింసించారు. మాట విని షేర్లను బదిలీ చేయి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని బెదిరించారు. ఆ తర్వాత రోజు సాయంత్రం వరకు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే నిర్బంధించారు. ఆ తర్వాత గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ మిగతా వారితో పాటు వేణుమాధవ్ను అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ దగ్గరకు తీసుకువెళ్లారు. రాధాకిషన్ కూడా అదే తరహాలో బెదిరించారు. దీంతో బాధితుడు తన మిత్రుడు లహరి రిసార్ట్స్ ఎండీ సంజయ్కి ఫోన్లో విషయం చెప్పారు. సంజయ్ హుటాహుటిన డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు. డీజీపీ రాధాకిషన్కు ఫోన్ చేయగా తప్పుడు సమాచారం ఇచ్చి ఏమార్చారు. వేణుమాధవ్ మనీ లాండరింగ్, మరికొన్ని కేసుల్లో తీసుకొచ్చామని బుకాయించారు. తర్వాత వేణుమాధవ్ ఫోన్ను లాక్కొన్నారు. అక్కడికక్కడే వేణుమాధవ్ షేర్లను అతని భాగస్వాముల పేరిట బదిలీ చేయించారు. అందుకు ప్రతిఫలంగా రాధాకిషన్ అండ్ కో వేణుమాధవ్ భాగస్వాముల నుంచి 10 లక్షలు తీసుకున్నారు. నిన్ను వదిలేస్తున్నాం, బయటకు వెళ్ళాక మీడియాకు గానీ ఇంకెవరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించి చంపారు. అయితే ప్రాణభయంతో తాను ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, తాజాగా ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ అరెస్ట్ అవ్వడంతో ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్కు హైకోర్టు న్యాయవాది యువి సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించినట్లు నిందితులు వెల్లడించిన విషయాన్ని ఆయన ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపితే ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నాయకులు డబ్బులు చేతులు మారడం వంటి అంశాల్లో వాస్తవాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ఈడీ చర్యలు తీసుకోకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని సురేష్ కుమార్ వివరించారు. ఇక రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ ముగియడంతో పంజాగుట్ట పోలీసులు బుధవారం సాయంత్రం ఆయన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఆయనకి నెల 12 వరకు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు.